గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ ఎలా రాయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఈ లెసన్ ప్లాన్ను ప్రిపేర్ చేసిన వారు నీల శ్రీనివాసరావు, ఎంపీపీ స్కూల్, అనపర్తి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇందులో మనకు నేమ్ ఆఫ్ ద లెసన్ మీ అండ్ మై సెల్ఫ్. అందులో 1A 1B వచ్చి ఐ ఆమ్ స్పెషల్ అండ్ 1B వచ్చి మై బాడీ పార్ట్స్. ఇందులో టాపిక్స్ టోటల్గా 9 టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. వార్మప్ యాక్టివిటీ, షేరింగ్ టైం, యాక్షన్ టైం, సర్కిల్ టైం, ఫన్ టైం, అలాగే ప్రాక్టీస్ టైం 2 టైమ్స్ ఉంది, స్టోరీ టైం. సో ఈ విధంగా మనకు రిక్వైర్డ్ పీరియడ్స్ వచ్చి 1+1 టోటల్గా 8+8 టోటల్ 16 పీరియడ్స్ రిక్వైర్డ్. నెక్స్ట్ టైమ్ లైన్ ఫర్ టీచింగ్ ఫ్రమ్ టు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోలేదు. నెక్స్ట్ ఇందులో మనకు ప్రియర్ కాన్సెప్ట్ వచ్చి చిల్డ్రన్స్ లిజన్ అండ్ రెస్పాండ్ టు సింపుల్ కన్వర్జేషన్స్, లిజన్ అండ్ రెస్పాండ్ టు రైమ్స్ ఆర్ సాంగ్స్, అలాగే లిజన్ అండ్ రెస్పాండ్ టు డైలాగ్స్, రీడ్ గ్రాఫికల్లీ, రీడ్ సింపుల్ వర్డ్స్, రీడ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. నెక్స్ట్ అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ ఇందులో రెస్పాన్స్ ఆరల్లీ to questions related to the picture given, talks about selfie in English using the structure I am, response orally to the questions related to the text I am special and identifies the characters, introduces oneself I am, I live in, scribbles tick mark to the appropriate picture, listens to the instructions and colors the picture, the stars that stars with the letters I, L, T, etc., recognize letters and their sounds Li, Lit, and writes these letters, practice the sounds of short vowels with the help of a vowel song. Teaching learning process lo first introduction తీసుకుంటే conducting a fun based activity to make a rapport with learners, make the children to interact with the face sheet, first page picture of the lesson. ఇందులో వర్క్ బుక్ యాక్టివిటీస్ వచ్చి మేక్ ద చిల్డ్రన్ టు డూ ఆల్ ద వర్క్ షీట్ యాక్టివిటీస్ ఇండివిజువల్లీ అని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్లో కండక్టింగ్ వార్మప్ టైం, షేరింగ్ టైం, యాక్షన్ టైం, సర్కిల్ టైం, ఫన్ టైం యాక్టివిటీస్, ప్రజెంటింగ్ వీడియో ఆఫ్ ద రైమ్ లెసన్, కండక్టింగ్ లాంగ్వేజ్ గేమ్స్ ఎట్సెట్రా. ఇందులో పీరియడ్ డివైడ్గా చూద్దాం. పీరియడ్ వైజ్గా అయితే ఫస్ట్ ఐ డూ, వీ డూ, యూ డూ. I do teacher modeling, group work, independent work. Teacher modeling lo warm-up time lo display the picture on the page number 1 and makes discussion. Motivating learners and encouraging interactive learning, create a learner-friendly environment. Conduct the ball game as given in the textbook on page number 1. ఇందులో మనకు సెకండ్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్ యాక్టివిటీస్ 1 to పేజ్ నెంబర్ 13గా తీసుకోవడం జరిగింది. ఇందులో గ్రూప్ యాక్టివిటీ వచ్చి హోల్ క్లాస్ అండ్ ఇండివిజువల్ యాక్టివిటీ, చిల్డ్రన్ డిస్కస్ అబౌట్ ద పిక్చర్ అండ్ గివ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండిపెండెంట్ వర్క్ వచ్చి రెస్పాన్స్ టు ద క్వశ్చన్స్. నెక్స్ట్ షేరింగ్ టైంలో తీసుకుంటే థర్డ్ పీరియడ్లో facilitate the children to talk himself using the structure I am as given in the textbook on page number 2. Next second period వచ్చి workbook activities 3, 4, 5 page number 14. Next ఇందులో independent work వచ్చి talk about himself, example I am Raju, I am 6 years old. సో అది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ పీరియడ్ వచ్చి యాక్షన్ టైం, మేక్ ద చిల్డ్రన్ టు డూ ద టెక్స్ట్ బుక్ యాక్టివిటీ యాజ్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 3గా తీసుకోవడం జరిగింది. ఇందులో సర్కిల్ టైం, యాక్షన్ టైం తర్వాత సర్కిల్ టైంలో కండక్ట్ ద రోల్ ప్లే యాక్టివిటీ యాజ్ గివెన్ ద టెక్స్ట్ బుక్. వర్క్ బుక్ యాక్టివిటీస్ నెక్స్ట్ పీరియడ్లో 7, 6, 7, 8 యాక్టివిటీస్ ఉన్నాయి, పేజ్ నెంబర్ 15 and 16. ఇందులో గ్రూప్ యాక్టివిటీ చిల్డ్రన్ డిస్కస్ అండ్ రైట్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. ఇందులో ఇండివిజువల్ వర్క్ వచ్చి డూ ద వర్క్ షీట్ ఇండివిజువల్లీ ఉంది. నెక్స్ట్ సెవెంత్ పీరియడ్లో ఫన్ టైం, మోటివేట్ ద చిల్డ్రన్ టు డూ యాక్టివిటీస్ ఆన్ పేజ్ నెంబర్ 4 and 5. నెక్స్ట్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్స్ యాక్టివిటీస్ 9, 10, 11, 12, అలాగే పేజ్ నెంబర్స్ వచ్చి 17 and 18. ఇందులో గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ డిస్కస్ అండ్ రైట్ ద ఆన్సర్స్ టు క్వశ్చన్స్. ఆ వర్క్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం అనేది గ్రూప్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా అలాగే ఉంది. నెక్స్ట్ అలాగే ఇండివిజువల్ వర్క్ వచ్చి వర్క్ షీట్స్ ఇండివిజువల్గా ఇచ్చేయడం అనేది సింపుల్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నా 9th పీరియడ్లో మళ్ళీ ఫన్ టైం తీసుకోవడం జరిగింది, మోటివేట్ ద చిల్డ్రన్, అలాగే డూ ద యాక్టివిటీస్ ఆన్ పేజ్ నెంబర్ 6. నెక్స్ట్ పీరియడ్లో వర్క్ బుక్ యాక్టివిటీస్ 13, 14, పేజ్ నెంబర్ 19 and 20. గ్రూప్ వర్క్ అలాగే ఇండివిజువల్ వర్క్లో వర్క్ షీట్సే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ 11th పీరియడ్లో ప్రాక్టీస్ టైం, రిసైట్ ద రైమ్ విత్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అండ్ గెస్టర్స్, ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు రిపీట్ ద రైమ్ ఆఫ్టర్ యూ. నెక్స్ట్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్ యాక్టివిటీస్ 15 పేజ్ నెంబర్ 21. అక్కడ గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ డిస్కస్ అండ్ రైట్ ద ఆన్సర్స్ క్వశ్చన్స్. అలాగే ఇండివిజువల్ వర్క్ వచ్చి డూ ద వర్క్ షీట్ ఇండివిజువల్లీ. నెక్స్ట్ 13th పీరియడ్లో ప్రాక్టీస్ టైం, రిసైట్ ద రైమ్ విత్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అండ్ గెస్టర్స్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు రిపీట్ ద రైమ్ ఆఫ్టర్ యూ, ఆస్క్ ద స్టూడెంట్స్ టు నేమ్ ద పిక్చర్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఆన్ పేజ్ నెంబర్ 8. ఇందులో నెక్స్ట్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్ యాక్టివిటీ 16 పేజ్ నెంబర్ 21. చిల్డ్రన్స్ డిస్కస్ అండ్ రైట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. ఇండివిజువల్ వర్క్ వచ్చి డు ద వర్క్ షీట్స్ ఇండివిజువల్లీ. నెక్స్ట్ స్టోరీ టైం 13th పీరియడ్, ద బిగ్ హార్టెడ్ crow, show the following pictures and encourage the students to frame the story. నెక్స్ట్ పీరియడ్ వచ్చి వర్క్ బుక్ యాక్టివిటీ సెల్ఫ్ అసెస్మెంట్ పేజ్ నెంబర్ 22. గ్రూప్ వర్క్ వచ్చి చిల్డ్రన్ డిస్కస్ అండ్ టెల్ ద స్టోరీ ఇన్ దైర్ మదర్ లాంగ్వేజ్. ఇండివిజువల్ వర్క్ వచ్చి డూ ద వర్క్ షీట్స్ ఇండివిజువల్లీ. ఇందులో చెక్ ఫర్ అండర్స్టాండింగ్స్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్లో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, వేర్ డూ యూ లివ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ డూ యూ కమ్ టు స్కూల్, డూ యూ లైక్ యువర్ స్కూల్. సో అటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఓపెన్ ఎండెడ్ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్లో హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ స్కూల్, సే ద స్పెల్లింగ్ ఆఫ్ ఐస్, వాట్ ఆర్ ద ఓవెల్ సౌండ్స్. సో ఇవి ఇందులో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇందులో కొన్ని ఒకటి, అలాగే క్రిటికల్ థింకింగ్ కొన్ని తీసుకోవడం జరిగింది. స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనకు కంప్లీట్ ఆల్ వర్క్ షీట్స్, ఐఎమ్ స్పెషల్, అలాగే కంప్లీట్ ద టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. అసెస్మెంట్లో వచ్చేవరగా రిసెట్ ద రైమ్, ఐఎమ్ ఏ, అలాగే ట్రై యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్ ద వర్క్ బుక్, ప్రాక్టీస్ దీస్ వర్డ్స్, ఎఫ్ఏ, ఫ్యాన్, మ్యాన్, లిడ్. అలాగే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8లో ఉన్నటువంటి వర్డ్స్ ఇవ్వడం జరిగింది. టీఎల్ఎం వచ్చి ఫస్ట్ క్లాస్ బ్లూమ్స్ ఇంగ్లీష్ రీడర్ గాను, ఇంక ఫస్ట్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ఒకటి, అలాగే అకాడమిక్ క్యాలెండర్ ఒకటి, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టీచర్స్ హ్యాండ్ బుక్, ఫేస్ షీట్ ఆఫ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద లెసన్, ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ న్యూ వర్డ్స్, సమ్ మోర్ పిక్చర్స్ ఆఫ్ ద లెసన్, డిజిటల్ మెటీరియల్, మై ఓన్ వీడియోస్ ఆన్ ద లెసన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇందులో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించిన మోడల్ లెసన్ ప్లాన్.